హలో ఎవ్రీవన్. సో లా మీ మనకి 31st రోజు, 30th రోజు నిన్న ఫుల్గా మార్కెట్ పడిపోయింది కదా. అరౌండ్ నిఫ్టీ 500 పాయింట్స్ అలా పడిపోయింది. సెన్సెక్స్ కూడా 1000 కంటే ఎక్కువే పడిపోయింది అది. సో దానివల్ల మనకు నా పోర్ట్ఫోలియో మొత్తం ఈ యుద్ధం వల్లనే మొత్తం పోర్ట్ఫోలియో అంతా రెడ్గా మారిపోయింది. ప్రతిదీ ఆల్మోస్ట్ 10% నెగిటివ్లో ఉంది. అండ్ టోటల్ రిటర్న్స్ చూసుకుంటే 11% లాస్. సో నిన్న ఈరోజు మార్నింగ్ శాలరీ పడింది. సో శాలరీ పడ్డం ఈ మంత్ 5000 పెట్టేసాను అనమాట. సో ఈచ్ మ్యూచువల్ ఫండ్కి 1250 రూపీస్ పెట్టాను అనమాట. సో ప్రతి మంత్ నేను అలానే పెడుతుంటాను. ఈ నిపాన్ ఇండియా మాత్రం కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల, ఫండ్స్ చేంజ్ చేయడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. అమౌంట్ చాలా తక్కువ ఉంది. మిగతా అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఎందుకో 2000 ఎక్కువ ఉందంటే, ఆ మధ్య ఒక డెప్ట్ ఫండ్లో పెట్టాను. డెప్ట్ ఫండ్ నుంచి మళ్ళీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. పోర్ట్ఫోలియో డీటెయిల్స్లోకి వెళ్ళినా పెద్దగా చేంజ్ ఏమి ఉండదు కావచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో పెద్ద చేంజెస్ ఏమీ చేయలేదు కాబట్టి. కానీ ఇక్కడ డైరెక్ట్ స్టాక్స్కి వచ్చేసరికి ఇక్కడ చేంజెస్ చేశాను. గోల్డ్, సిల్వర్ అమ్మేసి డైరెక్ట్ స్టాక్స్ తీసుకున్నాను. ఎవరు ఈ స్టాక్స్ కొనకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. నేను సెబీ రిజిస్టర్డ్ అయితే అసలుకే కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. సో మీరు మీ అనాలిసిస్లన్నీ చేసి మీకు నచ్చిన స్టాక్స్ కొనుక్కోండి, లేదంటే అసలు కొనకండి, అది మీ ఇష్టం. ఇంకా బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ది చేయడం మాత్రం ఎందుకు అంటే, ఎక్సెల్లో మీకు ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటారు కదా, అంత పర్సెంట్ రిటర్న్స్, ఇంత పర్సెంట్ రిటర్న్స్, 12% సిఏజిఆర్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ 12% సిఏజిఆర్ అలా చెప్తుంటారు కదా. సో ఎక్సెల్కి రియాలిటీకి డిఫరెన్స్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను ఇలానే స్టార్ట్ చేశాను, కానీ ఇలా ప్రాపర్గా మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది కావచ్చు. సో అప్పటిదాకా ఇట్లనే వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.